టెక్నీషియన్స్ అందరూ కష్టపడి ఒక చిత్రానికి రూపాన్ని తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని మేము చూసుకుంటూ మూవీ యొక్క ఆవిష్కరణ అద్భుతంగా ఉండి మా సాటిస్ఫాక్షన్ కనబడే రోజు ఈరోజు. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్లో ఒక్కసారి వారి యొక్క శ్రమను గుర్తు చేసుకోవడానికి, సినిమా యొక్క జర్నీలో వాళ్ళ యొక్క పాత్రను స్మరించుకుంటూ వాళ్ళని గౌరవించుకునే ఈ సన్నివేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆడియో రిలీజ్ను చేసుకొని యూట్యూబ్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో చూసిన రివ్యూసు, కామెంట్సు, సజెషన్స్, సబ్స్క్రిప్షన్స్ చాలా ఆకర్షణీయమైన పరిణామాలు. దాన్ని చూస్తే మన శరణం గచ్చామి సినిమాలో ఎలాంటి శ్రమను పెట్టి దాన్ని ఆడియోకు ఎలాంటి రూపకల్పన చేయటం అనేది అత్యద్భుతమైన ఒక ఘటనలాగా భావిస్తున్నాను నేను. ఇది చాలా ఎంకరేజింగ్గా అనిపించేది మొదటి సినిమా అయినప్పటికీ. బట్ ఉన్న టెక్నీషియన్లు వాళ్ళ యొక్క శ్రమను ధారపోసి అహోరాత్రులు కష్టపడి సినిమాకు కావలసిన ఒక మంచి మ్యూజిక్ను అందించి దాన్ని దర్శకత్వంగా భావించిన రవి కళ్యాణ్ గారు అయితే ఎంత టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ దానికి ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ చక్కగా లేకపోతే బోట్ చక్కగా ముందుకు పోదు. మొత్తం జర్నీ చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి ఒక కెప్టెన్ రూపంలో మన దర్శకుడు ప్రేమరాజ్ అన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు అంటే ఎన్నో మూవీస్ వస్తున్నాయి, కానీ అది ఎండింగ్ వరకు జర్నీ అవుతుందో లేదో అని స్టార్టింగ్ నుంచి డౌట్ఫుల్గానే ఉంటుంది. కానీ ఈ మూవీని సక్సెస్ఫుల్గా కంప్లీషన్ చేసుకొని ఈ నెల 7వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. దాన్ని దాదాపుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మ్యాక్సిమం థియేటర్లో మన మూవీని రన్ చేస్తున్నాం. అయితే రవి కళ్యాణ్ గారు చేసిన మ్యూజిక్ చాలా అత్యద్భుతం. ఆర్ఆర్ చేసిన కష్టాలు ఎంతో అంతా కాదు. ఆర్ఆర్కి చాలా పేరు వస్తుంది, అవార్డులు కూడా వస్తాయి. దీంట్లో రాసిన పాటలు ఎంతో క్రియాశీలతమైన థాట్ ప్రొవోకింగ్ అంశాలను తీసుకుంటూ ఎంతో ఉత్తేజితమైన స్క్రిప్ట్ను అందించిన మన అన్న సుద్దాల అశోక్ తేజ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. ఈ పాట అంబేద్కర్ గారి పాటని నాకు తెలిసి స్టార్టింగ్ నుంచే అనుకుంటున్నా అది నేషనల్ అవార్డు వస్తుందేమని. సో అన్న మళ్ళీ ఇంకొక అవార్డు తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. దాంతోపాటు వెరీ గుడ్ పాట, అది అస్సాం ట్యూన్లో ఉంటుంది. అది రుమాల్ రుమాల్ అని చాలా బాగా రాశారు అన్న. దాన్ని మంచి మ్యూజిక్ తోటి అండ్ విజువల్స్ తోటి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే జర్నీలో ఎన్నో రకాల శ్రమలు తీసుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద దిక్కైన సినీ ఇండస్ట్రీ దిగ్గజాల్లో అత్యంత రెస్పెక్టబుల్ పర్సనాలిటీ పర్చూర్ బ్రదర్స్ గారికి ధన్యవాదాలు. ఎక్కడ మనకు
కింద పడతామేమో అని చెప్పే ప్రతి చోట జాగ్రత్త పడి మమ్మల్ని వెన్నెంటూ ఉంటూ భుజం తట్టుకుంటూ మూవీని అన్ని సన్నివేశాల్లో తన వంతు యొక్క అడ్వైజ్ని మాకు ఇచ్చుకుంటూ మూవీని ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఇవాళ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇవాళ జరుపుకుంటున్నాం. రిలీజ్కి ముందు ఈ ఫంక్షను ఎందుకు చేస్తున్నాం అంటే నిజంగా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ మురళి గారు చెప్పినట్టు అంటే మేము చాలామందికి రుణపడి ఉన్నాం, మేము చాలామంది కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాతో నేను దాదాపుగా మేము ఎదుర్కొన్న అనుభవాలు అట్లాంటివి. ఇవాళ పొద్దున్నే సిరిసిల్ల నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఈ సినిమా సెన్సారు ఆపినప్పుడు అంటే అన్ని జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా అంతటా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ మాకు, విద్యార్థి సంఘాలు అందరూ ఏకమై మాకు మద్దతుగా నిలవటం జరిగింది. పొద్దున సిరిసిల్ల నుంచి ఫోన్ చేసిన మిత్రుడు ఏమన్నాడంటే, సినిమా రిలీజ్ కోసం రోడ్డు మీద మేము ధర్నా చేస్తున్నప్పుడు అన్న అప్పుడు పోలీసులు మమ్మల్ని రోడ్డు మీద నుంచి లేపడానికి కొట్టిన దెబ్బలు ఆ వాతలు ఇంకా పోలేదన్న అన్నాడు. అంటే ఇలాంటి సినిమాకి ఏ సంబంధం లేని వాళ్ళు చాలామంది ఈ సినిమా కోసం నిలబడి కొట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ మేము ఈరోజు నేను పత్రికా ముఖంగా అందరికీ నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నేను నా బలం నా యూనిట్. ఎందుకంటే ఇప్పటికే అన్న అందరినీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఈ సినిమాలో అంటే నేను ఎందుకంటే నా మొదటి సినిమా నుంచి దాదాపు ఈ 3వ సినిమా దాకా కూడా నేను ఒకటే యూనిట్ను మెయింటైన్ చేశాను దాదాపుగా 90%. ఎందుకు అనంటే అంటే వేవ్ లెంగ్త్ అందరిది అట్లా కరెక్ట్గా సరిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ లాగా పనిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే మాటికి టెక్నీషియన్లను మారిస్తే మళ్ళీ ఆ వేవ్ లెంగ్త్ సింక్ అయ్యేసరికి సగం టైం పోతుంది అన్న ఉద్దేశంతో నేను మొదటి నుంచి టీం వర్క్ నమ్ముతాను. అందుకని చెప్పేసి అంటే మేనేజరు రాము గారి దగ్గర నుంచి మా అసిస్టెంట్ డైరెక్టర్ దాకా, మా ప్రభాకర్ వీళ్ళందరి దాకా, మా కెమెరామెన్ అందరు దాదాపుగా ఒకటే టీం నేను మెయింటైన్ చేస్తాను. దానివల్ల మాకేంటంటే ఒక కోఆర్డినేషన్ కుదిరి ఇంతకుముందు అన్నట్టు సాఫీగా పని జరగడానికి వీలవుతుంది. దాంట్లో అదొక చిన్న స్వార్థం. అట్లా నాకు అంటే ఒక డైరెక్టర్గా కానీ లేదంటే ఏదో ఒక కెప్టెన్గా కాకుండా ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నా యూనిట్ అంతా ఎప్పుడు నాకు అండగా ఉండటం వల్లనే నేను నా వర్క్ నేను సరిగ్గా చేసుకోగలుగుతున్నాను. ఇక సినిమా గురించి వస్తే అంటే చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది ఈ సినిమా గురించి. అంటే ఇలాంటి సినిమా ఎందుకు తీయాలి అంటే రెగ్యులర్గా ఓ లవ్ స్టోరీ, ఓ కమర్షియల్ సినిమా, 4 ఫైట్లు ఏదో చేయొచ్చు. అయితే నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నది, నేను పనిచేసింది కూడా దాదాపుగా అన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలే. అయితే నేను డైరెక్షన్ చేయడానికి విషయానికి వచ్చేసరికి నేను నగరం నిద్రపోతున్న వేళ, ఆకాశంలో సగం, శరణం గచ్చామి ఇట్లాంటి సబ్జెక్టులే దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అనంటే మా గురువులు రైటర్స్గా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన మళ్ళీ డైరెక్షన్కి వచ్చేసరికి అన్నీ అభ్యుదయ భావాలతో ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేయడం జరిగింది. అలాంటి సినిమాలే అనుకోకుండా నాకు రావటం నా అదృష్టం. అట్లాగే మా మురళి గారు కూడా, ఎందుకంటే కొత్తగా నిర్మాత వచ్చేటప్పుడు అంటే దీంట్లో రావటం ఎంత పోవటం ఎంత ఈ లెక్కలు ఉంటాయి జనరల్గా. అంటే ఏ సినిమా తీస్తే సేఫ్, ఏ సినిమా చేస్తే మనం బయటపడతాం, మనం పెట్టే రూపాయికి ఇంకో రూపాయి ఎట్లా వస్తుంది అని లెక్కలు వేసుకొని కాకుండా అంటే ఒక జనాలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కొత్త బ్యానర్ బొమ్మ క్రియేషన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి అంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకొని అంటే మనం సినిమా ద్వారా కేవలం ఎంటర్టైన్ చేసి వదిలిపెట్టద్దు, ఏదైనా జనాలకి ఏదైనా మెసేజ్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ మీద టాపిక్ తీసుకొని దానికి దర్శకుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శరణం గచ్చామి సినిమాలో ఫస్ట్ మురళి గారు నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు మెయిన్ లీడ్ రోల్ ఇవ్వడానికి నిజంగా అది నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం కింద భావిస్తాను. ఎందుకంటే ఒక అద్భుతమైన స్టోరీ లైన్తో చాలా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇందులో నన్ను ఏ విధంగా చూపించాలో ప్రేమరాజ్ గారు అలానే చూపించారు. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ పరచురి గారు మాకు చాలా హెల్ప్ చేశారు.
ఆయన డైలాగ్స్ ఆయనతో ఒక క్యారెక్టర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుద్దాలుగా అశోక్ తేజ్ గారు మాకు రాసిన అంబేద్కర్ సాంగ్ అది ఎంత ఫేమస్ అవుతుందో విన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అది. ఆ సినిమాలో ఆ సాంగ్లో అంబేద్కర్ గారితో పాటు నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం అది నా అదృష్టం కింద భావిస్తాను. అండ్ కెమెరామెన్ కళ్యాణ్ సామన్న నన్ను చాలా అందంగా చూపించాడు. రవి కళ్యాణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, రవి కళ్యాణ్ గారు కూడా. అండ్ నా టీం మొత్తానికి కోఆర్డినేటర్ ప్రభాకర్ గారితో సహా అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా సెన్సార్ రిజెక్ట్ అయిన మళ్ళీ సెన్సార్ వచ్చి ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ ఫైట్ లేకపోతే, ఈ స్ట్రగుల్ లేకపోతే మాకు ఇంత త్వరగా వచ్చేది కాదు. సో అండ్ ఇదే బ్లెస్సింగ్స్ మీరు కొనసాగిస్తారని, సినిమాను ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. మాలాంటి రచయితలకి ఒక వెండి శిఖరంలాగా కనిపించేటువంటి పర్చ్యూట్ బ్రదర్స్లో అగ్రజుడు. నేను చాలా చాలా ఇన్స్పైర్ అయినటువంటి సంభాషణలు మేము సినిమా రంగంలో రాకన్నా ముందు కూడా వాళ్ళు రాసిన ఒక్కొక్క మాటని డైరీలో రాసుకొని మేము పిల్లలకు చెప్పేంత గొప్ప ప్రభావాన్ని మా మీద వేసినటువంటి పర్చూరు వెంకటేశ్వరరావు గారు. ఈ సినిమా తీసినటువంటి సాహసిక నిర్మాత. మామూలుగా కోట్లు పెట్టే నిర్మాతలు ఉంటారు, భారీ నిర్మాతలు ఉంటారు, ఒక ప్రత్యేకమైన నిర్మాతలు ఉంటారు, కానీ ఒక సాహసికమైనటువంటి నిర్మాత మురళీ బొమ్మక్. వారికి తను తీసిన మొదటి సినిమా నుండి ఈ సినిమా దాకా తన టీంలో నన్ను ఎప్పుడూ వదిలిపెట్టని తమ్ముడు ప్రేమరాజ్, అలాగే సినిమా హీరో, ఆయన్ను అలా అనొచ్చు అనకూడదు పెద్దన్న ముందు, కానీ నాకు మళ్ళీ ఒక ప్రభాస్ లాగా అనిపిస్తారు నాకు ఆయన. ఎదురుగా ఉన్నటువంటి ప్రెస్ అండ్ మీడియా మిత్రులు మరియు ఈ సినిమాలో పనిచేసినటువంటి యాక్టర్స్, సాంకేతిక నిపుణులు, డ్యాన్స్ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు, ఆయన కూడా వేదిక మీదకి వస్తే కరెక్ట్ ఏమో. ఒక చైర్ ఎవరన్నా తీసుకురండి. రండి ప్రకాష్, మిమ్మల్ని బాగా గుర్తు చేశారు నిర్మాతను మన డైరెక్టర్ గారు ఇద్దరు గుర్తు చేశారు. రవి కళ్యాణ్ వచ్చాడా? మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్, కెమెరామెన్ కళ్యాణ్ స్వామి గారు. సార్ ప్లీజ్ రండి. అంటే మేమంతా బిహైండ్ ది స్క్రీన్ సార్. మనమంతా మురళి ఇల్లు మా ఇల్లు ఒక దగ్గరే ఉంటుంది. మేము ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో ఉంటాం. పంజగుట్ట శ్రీనగర్ కాలనీ కాకుండా ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో ఉంటాము, చాలా దూరంగా. నేను కూడా నన్ను మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి నన్ను పిలిపించింది ప్రేమరాజ్తో పాటు ఇంకా ఎక్కువగా నన్ను పిలిపించింది మాత్రం మురళియే. ప్రేమరాజు చేస్తున్నాడని చెప్పింది కూడా మురళియే, అంతే కదా మురళి గారు నన్ను పిలిపించి ప్రేమరాజు డైరెక్టరు ఇక్కడ ఈ కథ ఇది అని చెప్పినప్పుడు, ఆయన కథ చెప్పినప్పుడు నాకు కొంచెం చెమటలు వచ్చేసాయి. అంటే ఈ సినిమాకు నేను రాయడం కరెక్టేనా భయపడిపోయాను. తను చెప్పింది ఒక 2-3 అవర్స్ చెప్పాడు. అసలు ఇది సినిమాగా ఎలా ఏంటో నాకంత గందరగోళంగా వేసి భయం వేసింది. నేను మళ్ళొకసారి అన్నాను, మురళి గారు మీరు ఫస్ట్ టైం సినిమా కదా, మరి ఇది అవసరమా, ఈ సినిమా అవసరమా, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకుని చేయడం ఈ రోజులలో అవసరమేనా బాబు అని నేను చెప్పాను. మేము ఇంతో మేము కూడా కొంచెం 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. అయితే మురళి అన్న మాట నాకు జ్ఞాపకం ఉంది బాగా. అన్నా నేను ఇవాళ ఒక సినిమా తీసే పరిస్థితిలో నేనున్నానంటే దానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. నేను ఇవాళ నీకు కారు పంపించి మా ఇంటికి నేను పిలిపించి నేను ఇవాళ నీతోని ఒక ప్రొడ్యూసర్గా నేను మాట్లాడుతున్నానంటే దాని వెనకాల నాకు ఉన్నటువంటి వెన్నెముక మా ప్రాపర్టీస్తో పాటు, అంతేకాదు అంబేద్కర్ యొక్క జీవితం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం, అంబేద్కర్ యొక్క సంఘం కోసం తను చేసిన త్యాగం అని ఒక మాట అన్నాడు.
అన్న దాదాపు ఒక 2 కోట్లు అవుతుందో, మరి ఎంత అవుతుందో, 1.5 కోటి అవుతుందో. కానీ నువ్వు భయపడుతున్నావు, నాకు అర్థమైందన్నా నేను కథ చెప్పగానే. కానీ నేను ఇది భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పాదాల మీద నేను ఈ 2 కోట్లు పోస్తున్నానన్న అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ మురళి అనుకున్నా. అప్పుడు నా లోపల కమిట్మెంట్ ఏర్పడింది. లేదు లేదు, ఇతనికి నాకు చెప్పే విషయంలో నాకు సరిగా అర్థం కాకపోయినా ఇంకా 10 సార్లు నేను ఇతను కూర్చొని నేను అంబేద్కర్ పాట రాయాలి అని అనుకున్నాను. అంబేద్కర్ పాటతోనే కోసమే పిలిచారు వాళ్ళు. ఆ తర్వాత ప్రేమరాజ్ గారు ఎంటర్ అయినారు. ప్రేమరాజ్ గారు పిలిచి తను పాట గురించి చెప్పడం, పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఈ కథని చాలా ఇంపార్టెంట్గా తీసుకుని దాన్ని అద్భుతమైన శిల్పంలా చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత పూర్తి ధైర్యం వచ్చేసింది. నేను ఇందులో 2 పాటలు రాశాను. ట్యాగూర్ సినిమాలో 2 పాటలు రాశా. ఇప్పుడు మీరు జాతీయ అవార్డు అంటున్నారు కాబట్టి చెప్పా. పరుచూరి వెంకటేశ్వరరావు అన్న కూడా తెలుసు. అందులో ఒక డ్యూయట్, గప్పు చిప్పు గంతులు ఇప్పుడున్నది రాసింది నేనే. అది నేను రాసింది ఎవరికి జ్ఞాపకం ఉండదు. సరే, జాతీయ అవార్డు వచ్చిన పాట కూడా నేను రాశాను. సరిగ్గా అలాంటి వాతావరణమే ప్రేమరాజు అన్న క్రియేట్ చేసి ఒక పక్క డ్యూయట్, ఒక పర్ఫెక్ట్ అంబేద్కర్కి భారతదేశంలో అన్ని భాషల్లోకి తర్జుమా చేసినా కూడా నిలబడేటువంటి ఒక గేయ రత్నాన్ని నా హృదయం నుంచి రప్పినటువంటి ఘనత ప్రేమరాజుకును మురళికి దక్కుతుంది. బొమ్మకు మురళి గారు నిర్మాత గారు, మా శిష్యుడు ప్రేమరాజు ఈ వేదికని కృతజ్ఞతలు చెప్పడానికి వాడుకున్నారు ఎక్కువగా. ఎందుకంటే చాలామంది సహాయ సహకారాలతో ఇంత గొప్పగా ఈ సినిమా రూపుదిద్దుకుంది కనుక. కానీ రేపు ఏప్రిల్ 7వ తారీఖు ప్రేక్షకులకు కూడా మీరు కృతజ్ఞత చెప్తారు. ఎందుకంటే ఆడ హిట్ చేస్తారు ఈ సినిమాని గ్యారంటీగా. ఈ సినిమా యాక్చువల్గా మేము 1982లో ఓ పక్కన ముందడుగు, ఖైదీ అట్లాంటి సినిమాలు రాస్తా లోపల ఉన్న మా ఇందాక మా శిష్యుడు ప్రేమరాజు చెప్పాడు, మేము డైరెక్షన్ సినిమాలు చేసినవే అలాంటివని. ఇది కట్నం సమస్య, నిరుద్యోగం సమస్య, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద డైరెక్ట్ చేసేవాడు. ఆ రోజుల్లో మా సినిమాలన్నీ ప్యారలల్గా 170 సినిమాలు రిలీజ్ అయ్యే రోజుల్లో ఖైదీ పక్కనే మాది ఇంకోటి ఉంది. ఇది ఈ పిల్లకి పెళ్లి కాదు, అది చిన్న సినిమా, అది ఆడేది. అలాగే మరో మరుపు ఆడేసింది, తలిచీమలు ఆడేసింది. చిన్న సినిమాలైనా ఆడతాయండి. ఇవాళ అత్యద్భుతమైన మార్కెట్ ఉంది. ఇవాళ 100% ఈ సినిమా ఆడే సినిమా అందరికీ. ఎందుకంటే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు సినిమా ఆడటానికి. నిజంగానే నాకు మా ప్రేమరాజు వచ్చి చెప్పినప్పుడు ఈ కథని సినిమా తీస్తే ఎలా జనాలు చూడాలంటే అసలు ఈ ఇతరత్వం ఇంటర్వెల్ దాకా వీళ్ళు ఈ కథ తీస్తున్నారు కూడా అది తెలియకూడదు అని అనుకుని దాంట్లో కథలోకి తీసుకెళ్ళి రెగ్యులర్ సినిమా దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అసలు విషయానికి వచ్చింది ఈ సినిమా కథాగమనం. స్క్రీన్ ప్లే అట్లా నడుస్తుంది. సో అప్పటికి జనం ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఓ రెగ్యులర్ సినిమా చూస్తున్న దాంట్లో, కానీ ఫైనల్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్పారో చెప్పేస్తున్నారు సినిమా చివరికి. మిగతా శాఖలన్నీ డాన్సులు కానీ ఫైట్స్ కానీ అన్నీ అద్భుతం. అలాగే నవీన్ ఒక హీరో, అతను ఆ బాడీ చూసిన తర్వాత ఇతనికి ఫైట్లు ఉంటే బాగుండు అనిపించింది నాకు కూడా. నిజంగా కథ డిమాండ్ చేసింది ఉన్నాయి. ఎందుకంటే అతను వ్యవస్థతో ఫైట్ చేస్తున్నాడు, చేసినప్పుడు ఫిజికల్గా కూడా ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ఈ కథ చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ చాలా గొప్ప చిత్రం ఇది. ఈ సినిమా చేసిన ఈ ట్రావెల్ అయ్యా చాలా కాలం ఇందులో వేషం వల్ల. అప్పుడు నాకు అనిపించింది, అంతకుముందు అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం రాశారు, కాన్స్టిట్యూషన్ రాశారని. కానీ చాలా లోతుగా స్టడీ చేసిన తర్వాత ఆయన నా హృదయంలో నిలిచిపోయాడు. అంత గొప్ప వ్యక్తికి నా ద్వారా మనకు నిజంగా ఇన్ని సినిమాలు రాసి ఎక్కడన్నా సినిమాలో ఒక డైలాగే చెప్పుంటాము, కానీ ఇంత గొప్ప వ్యక్తి ఎంతమంది జనం కోసం, ముఖ్యంగా చాలామంది తెలియదు, అణగారిన వర్గం కోసం అనుకుంటారు, కానీ లేడీస్ కోసం కూడా ఆయన ఏం చేశాడు అసలు చాలా చాలా. అంటే రాజ్యాంగం అనేది మనం ఎవ్వడం చోట్ల చదవట్లా, ఎవరికి తెలియదు. అదేదో మనం చదవకుండా పుస్తకం లాగా. ఇప్పుడు భగవద్గీత కూడా ప్రమాణం చేయడానికి వాడతారనుకుంటారు, ఏది కోర్టులో, తప్ప లోపలే ఉంది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు మా టీవీ పెట్టగానే ప్రవచనాలు వింటుంటాం,
అలాగే క్రీస్తు గురించి చెప్తుంటారు, అట్లాగే ముస్లిమ్స్ వాళ్ళు చెప్తుంటారు. అన్ని మతాలు తప్పు లేదు. అసలు ఆ హక్కుని దాన్ని కూడా ఇచ్చింది కూడా అంబేద్కరే. ఇవన్నీ ఎవరికి కావాల్సిన వాడికి ఇవ్వండి అని చెబుతూ అణగారిన వర్గాల కోసం పనిచేసాడు తప్ప వీళ్ళకే చేయమని ఆయన ఎప్పుడు చెప్పలే. అందరూ సమానం అని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఇందులో మామూలుగా మేము సినిమా అంత అయిన తర్వాత సింగిల్ లైన్లో చెప్పమంటారండి ఎప్పుడు కథని. ఇప్పుడు ఖైదీ చెప్తా. ఖైదీ సింగిల్ లైన్ ఏంటి? లాస్ట్ డైలాగ్. అరెస్ట్ వెళ్ళిపోతుంటాడు చిరంజీవి. వెళ్తుంటే ఆ మాధవి వెంట పడుతుంటే వెంకటతో వెనక్కి తిరిగి పగ తీర్చుకోవటానికి జన్మెత్తాను, ప్రేమించడానికి ఒక జన్మెత్తాను, అప్పుడు కలుసుకో అని వెళ్ళిపోతాడు. అంటే ఆ కథ అదే. అంటే నీ ప్రేమని నేను పోగొట్టుకున్నా, ఎందుకంటే పగ వల్ల పగ తీర్చుకున్న అయిపోయింది, ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తాల్సిందే, అది ఫుల్ఫిల్ అవ్వాలంటే అన్నాడు. అలాగే ఈ సినిమా సింగిల్ లైన్ ఏంటంటే 67 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో అందరూ ఈ రిజర్వేషన్ చట్టం తెచ్చినప్పుడు అందరూ చేతులు ఎత్తారు. అప్పుడు వాళ్ళందరి కంటికి ఏదో ఒక బొమ్మలాగా డాల్లా కనపడింది. అందరికి ముద్దొచ్చింది, ఇది మంచిది, నిజంగా వీళ్ళందరికీ సాయం చేయాలి మనం అని. 67 సంవత్సరాల తర్వాత ఆ బొమ్మ ఇప్పుడు భూతం అయిపోయింది. ఎందుకు అయింది? 67 సంవత్సరాల్లో అందరూ ప్రేమగా స్వీకరించిన బొమ్మ ఇవాళ భూతంలాగా ఎందుకు కనపడుతుంది? ఇదే ఈ సినిమా మొత్తంలో చెప్పాం. ఇది తెలుసుకోవాలంటే భారతదేశంలో మామూలుగా సినిమా కోసం వచ్చే ప్రేక్షకులు కాదండి, మేధావులు అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ ఒక్క మాట నిజమే కదా. అంటే ఇప్పుడు ఎందుకు భూతంలా కనపడుతుంది? మరి మనాళ్ళే కదా అందరు చేతులు ఎత్తి అప్పుడు అవునన్నారు. మరి ఎందుకు? ఎవరు తప్పు? అదే విశ్లేషణగా ఈ సినిమాలో సినిమాటిక్గా, అంటే ఉపన్యాసం చెప్పినట్టు ఉండకుండా రకరకాల పాత్రలు. ఎవరు? మా పోసాని కృష్ణుడు అద్భుతంగా చేశాడు, జయప్రకాష్ రెడ్డి అద్భుతం, ఒక్కొక్కళ్ళు అసలు హీరో హీరోయిన్ ఇతను సెలెక్ట్ చేసుకున్నాడు కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే నేను కూడా వేసాను కానీ చెప్పట్లట. నా క్యారెక్టర్ కూడా ఏంటంటే అసలు ఎవడన్నా ఏదో సినిమాలు చూసుంటారో ఒక జడ్జి అది లాయర్ అయిపోతాడు. ఎందుకు? ఈ వ్యవస్థ నచ్చగా. అంటే ఈ వ్యవస్థలో అంటే వ్యవస్థ గురించి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాల గురించి చెబుతున్నాడు కనుక అన్ని కోణాలు సృజించాలి, తప్పదు, అన్ని టచ్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం అంటే మొత్తం భారతదేశంలో అందరి ప్రజలకు సంబంధించింది ఇది. అందుకని అలా చెప్పబడింది కదా.